హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. రాజ్యాంగంలోని ఆర్టికల్ 2930 అనేది మైనారిటీస్ తాలూకా కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం రాజ్యాంగంలో పొందుపరచబడ్డది. అయితే ఈ ఆర్టికల్ 29 ప్రకారం మైనారిటీస్కి ఇన్ని హక్కులు కల్పించారు. కానీ ఈ మైనారిటీస్ జాబితాలోకి ముస్లింలు, బౌద్ధులు, సిక్కులు, జైనులు ఇలాంటి వారు వస్తున్నారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే చాలా రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీస్గా ఉన్నారు. ఉదాహరణకి 2011 జనాభా లెక్కల ప్రకారం లక్షద్వీప్లో 2.5% హిందువులు మాత్రమే ఉన్నారు. అలాగే మిజోరాంలో 2.75% హిందువులు మాత్రమే ఉన్నారు. నాగాలాండ్లో 8.75% హిందువులు మాత్రమే ఉన్నారు. మేఘాలయలో 11.53% హిందువులు. అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్లో 28.44% హిందువులు మాత్రమే ఉన్నారు. అలాగే అరుణాచల్ ప్రదేశ్లో 29% హిందువులు ఉన్నారు. మణిపూర్లో 31.39% హిందువులు ఉన్నారు. పంజాబ్లో 38.40% హిందువులు ఉన్నారు. అలాగే కేరళలో 54.72% 2011 జనాభా లెక్కల ప్రకారం ఉన్నారు. కానీ అందులో చాలామంది మళ్ళీ కమ్యూనిస్టులే ఉంటారు. వాళ్ళ పేరుకి హిందువులే కానీ వాళ్ళు హిందువుగా జీవించరు, హిందూ మత ఆచారాలని ప్రాక్టీస్ చేయరు. సాధారణంగా కమ్యూనిస్టులు వాళ్ళది ఒక ప్రత్యేక మతంగా చెప్పుకోవాలి, ఎందుకంటే వాళ్ళు ఏ దేవుడిని నమ్మకూడదు అని చెప్తారు కాబట్టి వాళ్ళది ఒక మతంగా చెప్పుకోవాలి. వాళ్ళ కమ్యూనిస్ట్ మతం స్థాపించిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి. సో ఇక్కడ కేరళలో కూడా ఆ లెక్కను చూస్తే ఈ కమ్యూనిస్టులు పక్కన పెట్టేసేలా ఉంటే అక్కడ కూడా హిందువులు మైనారిటీస్గానే చెప్పుకోవచ్చు. అలాగే ఇవి 2011 జనాభా లెక్కలు. ఇప్పుడు ఇంతవరకు రకరకాల కారణాలతో జనాభా లెక్కలు తీసుకోబడలేదు. కానీ ఇప్పుడు చూస్తే ఇంకా తగ్గిపోయి ఉంటుంది. మరి ఈ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ యాక్ట్ 1992లో వచ్చింది. ఆ యాక్ట్ ప్రకారం నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ అనేది మైనారిటీస్ యొక్క రకరకాల హక్కులు కాపాడడం కోసం కావచ్చు, అలాగే కొన్ని రాష్ట్రాల్లో మైనారిటీస్కి ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయింపు కావచ్చు, ఇవన్నీ జరుగుతుంటున్నాయి. కానీ చాలా రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీస్గా ఉన్నా కూడా అక్కడ హిందువుల తాలూకా కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ ప్రొటెక్షన్ కోసం ఎటువంటి కమిషన్స్ ఉండట్లేదు. కాబట్టి ఇక్కడ మైనారిటీస్ అనేది వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆయా జనాభాలను బట్టి ఎవరు మైనారిటీస్ అనేది పరిగణలోకి తీసుకొని వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి నిధులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అంతే తప్ప దేశవ్యాప్తంగా ఎవరు ఎక్కువగా ఉన్నారు, ఎవరు తక్కువగా ఉన్నారు అనేది చూసి ఇవ్వడం కాదు. రాష్ట్రానికి డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ప్రతి రాష్ట్రానికి సపరేట్గా మైనారిటీస్ అనేది ఎవరెవరు ఏంటి అనేది వాళ్ళ హక్కుల కోసం కమిషన్ ఏర్పాటు చేయడం అనేది ప్రత్యేకించి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా ఇక్కడ రాజ్యాంగంలో సవరణ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నమస్తే.